తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ ఉదయం 10:30కు సభ ప్రారంభం కానుంది. ముందుగా అసెంబ్లీలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతిపై సంతాప తీర్మానం ప్రవేశపెడతారు. సంతాప తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత అసెంబ్లీ వాయిదా పడుతుంది. అటు శాసనమండలిలో మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి మృతికి సంతాపం ప్రకటిస్తారు. అసెంబ్లీ వాయిదా పడగానే శాసనసభ నిర్వహణ కోసం స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరగనుంది. అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్స్ ఈ సమావేశంలో పాల్గొంటారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు, అక్రమాలపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను సభలో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. అయితే కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజెంటేషన్ ఇచ్చేందుకు తమకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ కోరుతోంది. ఈ విషయంపై స్పీకర్పై ఒత్తిడి తెచ్చే పనిలో ఉంది బీఆర్ఎస్. మరోవైపు కేసీఆర్ హాజరుపై కూడా ఉత్కంఠ కొనసాగుతోంది. కాళేశ్వరం నివేదికతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీలకు 42% రిజర్వేషన్లు, వర్షాలతో జరిగిన నష్టాలు, ఇలా అనేక విషయాలు అసెంబ్లీలో చర్చకు రానున్నాయి. జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన 665 పేజీల నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పూర్తి నివేదికనివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. చర్చలో భాగంగా అన్ని పార్టీల నుంచి అభిప్రాయాలు సేకరించనుంది ప్రభుత్వం. పార్టీలు వ్యక్తం చేసే అభిప్రాయాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది. అన్ని పార్టీల అభిప్రాయాలకు అనుగుణంగా విచారణకు ఆదేశించాలనే భావనలో ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్, సిపిఐ, ఎంఐఎం పార్టీలు పూర్తి స్థాయిలో విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. బీజేపీ మాత్రం సిబిఐ విచారణకి డిమాండ్ చేస్తోంది. అసెంబ్లీ చర్చ తర్వాత ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టబోతోంది? రాష్ట్ర పరిధిలోనే విచారణ జరిపిస్తారా, లేదంటే కేంద్ర విచారణ సంస్థలకు అప్పగిస్తారా అనేది ఆసక్తి రేపుతోంది. కాళేశ్వరం కమిషన్ నివేదికతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపై కూడా చర్చించనున్నారు. దీనికోసం ప్రభుత్వం ఇప్పటికే ఆర్డినెన్స్ జారీ చేసింది. అది రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో పడిపోయింది. రిజర్వేషన్లు 50% దాటకుండా గతంలో చేసిన చట్టాన్ని ప్రస్తుత సమావేశాల్లో సవరించేందుకు బిల్లు పెట్టబోతోంది ప్రభుత్వం.